విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి ఆధ్వర్యంలో గజపతి నగరం మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, మండల ముఖ్య నాయకులతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదుపాడు మాజీ సర్పంచ్ లెంక బంగారు నాయుడు, బూడిపేట మాజీ సర్పంచ్ అప్పలరాము, తుమ్మ కాపపల్లి మాజీ సర్పంచ్ గోవిందరావు, క్లస్టర్ కోఆర్డినేటర్ డాకి నారాయణప్పుడు, కేంగువ మాజీ సర్పంచ్ మజ్జి రామనాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షులు గోవింద్, గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, రావన్నపేట సర్పంచ్ అరుణ, బగ్గం సర్పంచ్ లెంక చిన్ననాయుడు, మరిపల్లి సర్పంచ్ లెంక సత్యనారాయణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా లాంటి గారి కీర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, కీర్తి అనేది ఎందుకంటానంటే ఈరోజు ఆయన కీర్తే మాకు ఆస్తి. ఆయన తాలూకు కీర్తి వల్ల ఈరోజు మీ ముందు నేను ఒక అభ్యర్థిగా నిల్చున్నాను. ఎందుకంటే ఆయన ఎన్నో మంచి పనులు చేసి మీ మనసులో స్థానాలు కల్పించుకున్నారు కాబట్టి అదే స్థాయిలో ఆయన కీర్తిని ఇంకొంచెం 2 జనరేషన్లు పరిచయం చేయడానికి మొదటి అడుగుగా నేను ఇక్కడ అభ్యర్థిగా నేను ముందు నిల్చున్నాను. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో మేము అందరికీ కాలయాపన చేయడం జరిగింది. ఎందుకంటే మేము అందరినీ సమిష్టిగా తీసుకెళ్ళాలి. అంటే మా బాబాయ్ గారితో ట్రావెల్ చేశారు, 10 రోజులు ఆగమన్నారు, మేము ఆగాం. అదే ఈరోజు మనం 10 రోజులు ఇక్కడ ఆగాం, కానీ ఎలక్షన్ 10 రోజులు పోస్ట్పోన్ అవ్వదు కదా. సో మన ఎలక్షన్ అనేది అందరి ఎలక్షన్ ఇది. అంటే ఈరోజు నేను క్యాండిడేట్గా అడగచ్చు, మీ అందరిని రిక్వెస్ట్ చేసి అడగచ్చు. కానీ ఈ ఎలక్షన్ మీ తాలూకా భవిష్యత్తు, గ్రామాల్లో మీ తాలూకా కుటుంబాల తాలూకా భవిష్యత్తు ఇది. మనం ఈరోజు పార్టీని కష్టపడి గెలిపించుకుంటే రేపొద్దున మన వాళ్ళకి, మన మనుషులకి ఏదైనా చేయడానికి మనం బలం చేకూర్చే పరిస్థితిలో మనం ఉంటాం. ఇది మనం ఆలోచన చేయాలి. గ్రామాల్లో ఎటువంటి వర్గాలు కూడా లేవు, ఒకటే వర్గం, తెలుగుదేశం వర్గం. అవునా కాదా? ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మాకు చెప్పండి. గ్రామాల్లో మేము ప్రతి విలేజ్ కూడా మేము మాట్లాడుకుంటాం. వర్గాలు అనేవి మనకు వద్దు. ఎందుకంటే వర్గాలు ఉంటే మనం నష్టపోతాం. వర్గాలు ఒకటైతే మనం గెలుస్తాం. ఆ గెలిస్తే మన కుటుంబాలకి మనం న్యాయం చేయగలుగుతాం. ఇప్పుడు అందరికీ మనం న్యాయం చేయలేకపోయాం, కానీ ఒక 10 మందికైనా మనం న్యాయం చేయగలుగుతాం కదా. మీరు కలిస్తే 10 మందికైనా బాగుపడతారు కదా. ఈరోజు మనం చూస్తున్నాం గజపతినగరంలో. నేను వేమల విలేజ్ వెళ్తే ఒక ట్రక్లో వలస వెళ్ళిపోతున్నారు. ఆ వలస వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనకు మనం బాగు చేసుకోవాలి, మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. మన ప్రాంతంలో డెవలప్ చేసుకోవాలంటే మంచి నాయకత్వం రాష్ట్రంలో రావాలి. మంచి నాయకత్వం రావాలంటే మీరు అందరూ కలిసి పనిచేయాలి. అవునా కాదన్నా? మీ అందరికన్నా నేను చిన్నవాడిని, కొంతమందికి పెద్దవాడిని, కొంతమంది చిన్నవాడిని, కానీ మీ అందరినీ సహోదరులుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో నేను అడుగు పెట్టడానికి కారణం కేవలం తాతయ్య తాలూకా కీర్తిని ముందుకు తీసుకెళ్తాను. ఆయన తాలూకా మంచి స్వభావం, ఆయన తాలూకా మానవత్వంతో మీకు హ్యూమన్ టచ్ ఎలా అంటారు, మీ మనసులను ఎలాగైతే తాకారో అదే ప్రాతినిధ్యంగా మీకు అండగా ఉండి నాన్నగారు అండగారితో, చిన్నాన్నగారు ఆశీస్సులతో మీ ముందు ఉంటాను. ఖచ్చితంగా ఈ రోజున్న లోపాలు రేపు ఉండవు. అవి ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితి రాదు. అది మీ కాకపోతే ఈరోజు పార్టీ లైన్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు ఆపకండి. ఎందుకంటే మనం పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది మన కుటుంబ సభ్యుల సమస్యది. ఇది మనకు ఆస్తి. చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్ అనౌన్స్ చేసి ఈ రోజుకి 15-16 రోజులు అవుతున్నా ఈరోజు మన యాక్టివిటీస్ ఏమి చేయకపోవడం అది మన తప్పది. మనం పని చేసుకుంటూ వెళ్తే మన గ్రామంలో మన మనుషులు కూడగట్టుకుని వెళ్తే మనం రేపొద్దున్న మంచి రోజులు వస్తాయి.